వెల్కమ్ టు PM7 మీడియా. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన మంచులక్ష్మి జోవియల్ గా సరదాగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన నటి. కానీ ఇటీవల ఓ జర్నలిస్ట్ వేసిన అసభ్యకరమైన ప్రశ్నతో ఆమె తీవ్రంగా హర్ట్ అయ్యారు. దక్ష సినిమా ప్రమోషన్ కోసం గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటన జరిగింది. జర్నలిస్ట్ కమ్ యాంకర్ గా ఉన్న వ్యక్తి వయసు, దుస్తులపై వ్యక్తిగతంగా ప్రశ్నలు వేయడంతో మంచులక్ష్మి కోపంతో ఊగిపోయారు. ఈ వయసులో ఈ డ్రెస్సులు వేసుకోవడం ఏంటి అని అడగడంతో ఇదే ప్రశ్న ఒక పెద్ద హీరోకి అడగగలరా అంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రశ్న తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసిందని మంచులక్ష్మి ఫిలిం ఛాంబర్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. జర్నలిజం పేరుతో ఇలాంటి హేయమైన ప్రశ్నలు అడగడం కేవలం ప్రాచుర్యం కోసమేనని ఆమె ఆరోపించారు. జర్నలిస్టుల మీద గౌరవం ఉంది, కానీ ఇది జర్నలిజం కాదు, కనీసం విమర్శ కూడా కాదు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తన భవిష్యత్తులో కూడా కొనసాగకుండా వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు, రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్ జర్నలిస్టుల ఆచరణపై పలువురు నటులు, సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కథనాలు, క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ తో పరువు తీస్తున్నారని పలువురు బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు. గాయత్రి, భార్గవి నుంచి ఐశ్వర్య రాయ్ వరకు అనేక మంది ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి జర్నలిజం ఆగడాలు ఇంకెంతకాలం కొనసాగుతాయి? సెలబ్రిటీలను, నటులను, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ట్రెండ్ ఎప్పుడు ఆగుతుంది?